గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సుల్తానాబాద్ పై సవతి తల్లి ప్రేమ చూపారని విమర్శించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో చేపట్టిన పలు రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు పరిశీలించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి శాంతినగర్ వరకు 2,70,00,000 రూపాయలు మంజూరు చేసి రోడ్డు పనులను ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ నిర్మాణంలో భాగంగా రోడ్డు వెడల్పు చేస్తూ అంబేద్కర్ చౌరస్తా నుండి ఎంపీడీఓ కార్యాలయం చౌరస్తాలను ఇంగ్లాండ్ నమూనాలలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. మధ్యలో డివైడర్ నిర్మించి లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. అదనంగా 2,50,00,000 నిధులను సమకూరుస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి పర్యటన సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీకి అదనంగా కేటాయించిన 5 కోట్ల రూపాయలతో పలు చోట్ల అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సుల్తానాబాద్లోని పెద్ద చెరువును 12,50,00,000 రూపాయలతో మినీ ట్యాంక్ బండ్ను ఏర్పాటు చేసి సుందరీకరణ చేస్తామన్నారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రూపురేఖలను మార్చడమే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. ఈ 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో సుల్తానాబాద్ ప్రాంతం పూర్తిగా వెనుకబడిపోయిందన్నారు. రోడ్లు వెడల్పుకు సహకరించిన వారందరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. సుల్తానాబాద్ను మరి ఒక ఆదర్శవంతమైనటువంటి మున్సిపల్గా తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళ దాదాపు 15 కోట్ల రూపాయలను ఇక్కడ వెచ్చించడం జరిగింది. లాస్ట్ 10 సంవత్సరాలు కనీసం ఒక మీటర్ సీసీఐ లేదు, కనీసం ఒక 100 మీటర్ల బీటీ వేసినటువంటి పరిస్థితి సుల్తానాబాద్ టౌన్లో లేదు. మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం మన సుల్తానాబాద్ పట్టణం మీద సవతి తల్లి ప్రేమ గురించి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర రోడ్ వైండనింగ్, అదేవిధంగా హాస్పిటల్ షటర్లు ఆనుకుని ఉన్నటువంటి చౌరస్తా, కోర్టు చౌరస్తా, అక్కడ కూడా రోడ్ వైండనింగ్. మనం ముందు పోతే మండలాఫీస్ చౌరస్తా, మరి ఇటు పక్కపొంటి మండల్ పరిషత్ క్వార్టర్లు ఆడ కూడా రోడ్ వైండనింగ్. మళ్ళీ ముందు పోతే మజీద్ చౌరస్తా నుంచి వెళ్ళి గట్టెపల్లి రోడ్ వరకు రోడ్ వైండనింగ్ కార్యక్రమాలను మరి కలెక్టర్ గారు నేను కలిసి పరిశీలించడం జరిగింది. రోడ్ వైండనింగ్తో పాటు మరి దాని అంతటా కూడా సెంటర్ లైటింగ్ చేసి డివైడర్ కట్టి మరి రోడ్డును ఒక నాణ్యతగా మన హైదరాబాద్ కరీంనగర్ లెవెల్ ఎట్లయితే ఉంటుందో మన మెయిన్ రోడ్ అంతా కూడా అట్లా చేయాలని చెప్పి దాదాపు ఇప్పటికీ 2,70,00,000 శాంక్షన్ తీసుకున్నాం. కానీ ఇంకా అదనంగా ఇంకొక 2.5 కోట్లు కూడా ఖర్చు అవుతుందని చెప్పి సంబంధిత ఏఈ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఇప్పుడే చెప్పడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్ నుంచి హనుమాన్ టెంపుల్ వరకు, ఇది జగన్ ఇంటి వరకు దీన్ని కూడా మరి 20 ఫీట్ల రోడ్ చేయాలని చెప్పి దీన్ని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దీన్ని కూడా పోలీస్ స్టేషన్ దగ్గర సంబంధిత సిపి గారితో ఏసీపీ గారితో మాట్లాడి ఆ గోడ తీసేసి ఈ రోడ్డు నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా 1కి 4 సార్లు పదే చెప్పి మరి అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా ఆటంకం జరగద్దు అని చెప్పి, ఎందుకంటే మేము వచ్చి సంవత్సర కాలమే అవుతూ ఉంది. సంవత్సర కాలంలో దాదాపు 15 కోట్ల రోడ్లు ఇప్పుడు మేము అన్ని టెండర్లు పూర్తయి ఇప్పుడిప్పుడే పనులు స్టార్ట్ అయినాయి. ఇంకొక 3 నుంచి 6 నెలల అన్ని రోడ్ల నిర్మాణం పూర్తి అయిపోతుంది కంప్లీట్గా. 12.5 కోట్లతోని మన ట్యాంక్ బండ్గా చేయాలని చెప్పి మన సుల్తానాబాద్ చెరువు ఏదైతే ఉందో దానికి కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది. మరి నిజంగా కూడా ప్రజలు కూడా పాపం చాలా సహకరించారు. మరి రోడ్డు వైండనింగ్ విషయంలో అక్కడక్కడ కొంతమంది పేదల ఇండ్లు పోయినా కూడా సరే మాకు రోడ్ అయితే అయిపోయాన్న, మీరు మాకు బాధ ఉన్నా కూడా పర్వాలేదు అని చెప్పి మరి ముందుకొచ్చి సహకరించినటువంటి పేదలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి మీ ద్వారా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నా. పుట్టినరోజున ఓ మంచి పని చేయాలన్న ఉద్దేశంతో మతి స్థిమితం లేని ఓ అనాథ వ్యక్తిని చేరదీసి క్షవరం స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగించి తన మానవత్వాన్ని చాటుకున్నాడు ఓ వ్యక్తి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మాజీ సర్పంచ్ ఐల రమేష్ వృత్తి ఆర్ఎంపీ వైద్యుడు.
ప్రవృత్తి సామాజిక సేవ చేయటం. తన పుట్టినరోజు సందర్భంగా ఏదైనా ఒక మంచి పని చేయాలని సుల్తానాబాద్కు చెందిన శంకర్ అనే మతిస్థిమితం లేని బ్రాహ్మణ వ్యక్తి రోడ్లపై తిరుగుతుంటే అతనిని చేరదీసి కటింగ్, షేవింగ్ చేయించి తన ఇంటికి తీసుకువెళ్లి సబ్బుతో శుభ్రంగా స్నానం చేయించి కొత్త బట్టలు తెప్పించి అతనికి తొడిగాడు మాజీ సర్పంచ్ రమేష్. ప్రతి ఒక్కరు కూడా తమ పుట్టినరోజును కానీ, పెళ్లి రోజును కానీ, మరింకేదైనా అకేషన్ సందర్భంగా పేదవారికి సహాయం చేసి ఆదుకునే విధంగా ఆదర్శంగా నిలవాలని మాజీ సర్పంచ్ ఐల రమేష్ సూచించారు. అంతేకాదు మతిస్థిమితం లేని శంకర్కు ప్రభుత్వం పెన్షన్ కల్పించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మతిస్థిమితం లేని వ్యక్తిని చేరదీసినందుకు స్థానికులు మాజీ సర్పంచ్ ఐల రమేష్ ను అభినందించారు. ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా, పిలవాలే కాని పలికేటి తోడు నీడైపోతా. ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా, పిలవాలే కాని పలికేటి తోడు నీడైపోతా. అనాథ మతిస్థిమితం లేక తిరుగుతున్న ఒక బ్రాహ్మణుణ్ణి సెలెక్షన్ చేసుకొని ఈరోజు ఆ బ్రాహ్మణునికి క్షౌరము, గడ్డము అన్నీ తీసేసి స్నానం చేయించి నూతనంగా ఒక డ్రెస్ కూడా తొడిగించడం కూడా జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమం ఎందుకు చేతనంటే నా జన్మదినం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా నా జన్మదినంలో ఏదో ఒక మంచి సామాజిక కార్యక్రమం చేద్దామని సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరూ కూడా వారి వారి జన్మదినం కానివ్వండి, వారి వారి పెళ్ళి వార్షిక దినోత్సవం సందర్భంగా కానివ్వండి, ఇలాంటి కార్యక్రమం చేసినట్లయితే పేదలు, అనాథలు ఎక్కడెక్కడైతే ఉంటారో వారికి మనం కూడా తోచిన సాయం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఈ సోషల్ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పొద్దున్నే నేను వాకింగ్ పోయి వచ్చేసరికి నాకు ఎదురుగా వచ్చి అంటున్నాడు. నేను రాగానే ఆయనకు 20 రూపాయలు ఇచ్చేసి టిఫిన్కి ఇచ్చేసి నేను ఆయనకు రోజు కూడా టిఫిన్ కూడా పెట్టియడం జరుగుతుంది. అనాథలు కాబట్టి వీరికి పెన్షన్ లేదు, పెన్షన్ తప్పనిసరిగా వచ్చేట్టు తప్పనిసరి ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శాస్త్రీనగర్లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో అయ్యప్ప మాల వేసుకున్న దీక్షాపరులు 41 రోజులు పూర్తి కావడంతో ఆలయంలో గురుస్వాములు మిట్టపల్లి మురళి, సాయిరి మహేందర్ ఆధ్వర్యంలో ఇరుముడిని కట్టుకుని శబరిమలకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు వారి బంధుమిత్రులు ఆలయానికి పెద్ద సంఖ్యలో చేరుకొని ఇరుముడి కట్టుకుని శబరికొండకు వెళుతున్న మాలధారులకు వీడ్కోలు పలికారు.
పెట్టుకొని వచ్చినాక కారు పూరయామి పూరయామి స్వామియే స్వామియే శరణమయ్య శరణమయ్య అభిషేకం స్వామికే అన్ని జయాలు అయ్యప్ప ఈయన బంధువే అయ్యప్ప కన్న స్వాములం అయ్యప్ప స్వాములం అయ్యప్ప స్వాములం అయ్యప్ప అయ్యప్ప పంచ అయ్యప్ప అయ్యప్ప